నారద మహర్షి వెళ్ళి కైలాసంలో ప్రశాంతంగా కూర్చున్నాడు పరమశివుడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా ఇంత అవమానం చేశారు నీ భార్యని, అవమానం చేస్తే ఆమె అవమానం తట్టుకోలేక ఇక నీ చేత దాక్షాయణి అని పిలిపించుకోనని ప్రతిజ్ఞ చేసి శరీరం వదిలిపెట్టేసింది. పరమశివుడు రుద్రుడయ్యాడు. రుద్రుడై వెంటనే కూర్చున్నవాడు పైకి లేచి ప్రళయకాలంలో చేతిలో పట్టుకున్న త్రిశూలాన్ని గిరగిర తిప్పి దిగ్గజాలన్నింటినీ కూడా దానికి గుచ్చి పైకెత్తి వికటాట్టహాసం చేస్తూ పర్వతములను బ్రద్దలు చేసి సమస్తాన్ని లయం చేసి తనలోకి తీసుకున్నప్పుడు ఎంత రౌద్రాన్ని పొందుతాడో అలా లేచి నిలబడి ఒక్కసారి ఒక పెద్ద నవ్వు సింహంలా నోరు తెరిచి నవ్వి, అగ్నిహోత్రం ఇలా పైకొస్తే దాని శిఖ ఎలా మండుతుందో అలా ప్రకాశిస్తున్నటువంటి జటాజూటము నుండి ఒక జటని పైకి పిరికి భూమండలానికి మధ్యలో వేసి కొట్టాడు. కొట్టగానే ఆయన సంకల్పాన్ని అనుసరించి అందులోంచి ఒక బ్రహ్మాండమైన మూర్తి పైకి లేచాడు. ఆకాశాన్ని తగిలేటంతటి పెద్ద శరీరం, మంటలు మండుతున్నాయా అన్నట్టుగా లేచి నిలబడినటువంటి వెంట్రుకలతో, పెద్ద నాలుకతో, ఉగ్రమైన స్వరూపంతో 1000 సింహాలను పూంచినటువంటి రథం మీద కూర్చున్నవాడై ఆవిర్భవించి పైకి లేచాడు. లేచి భయంకరమైనటువంటి ఘన కపాలాస్తి మాలికలు తన పుర్రెల మాలలు ఎముకల దండలు వేసుకుని విభూతి ఒళ్ళంతా రాసుకుని పెద్ద నవ్వుతూ, తండ్రి ఏమి ఆజ్ఞ నన్నెందుకు సృజించారని అడిగాడు. అసలు ఆ స్వరూపాన్ని స్మరిస్తే చాలు, పాము కూడా దగ్గరికి రావడానికి వీల్లేదు అన్నారు శైవాగమనం. అందుకే ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుచ ఢమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమల ముసల ముసుండి ముద్గర ప్రాస పరిగ పట్టిస శతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్ర దంస్త్ర కరాళవదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్రవలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన హర అని ప్రార్థన చేసింది శివ కవచం. ఆ స్వరూపం అంత అద్భుతమైనటువంటి స్వరూపం. 1000 సింహములు పూంచినటువంటి రథం ఎక్కాడు. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేశాడు. నీ తల్లి శరీరం విడిచిపెట్టి బ్రాహ్మణ తేజస్సు అని శంకించవద్దు, దక్షుణ్ణి సంహరించు, యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి అంతే. వెంటనే ఒక్కసారి లేచి నిలబడి మహానుభావుడైనటువంటి ఆ వీరభద్రుడు ముదమార ప్రదక్షిణమాచరించి తండ్రి అయిన పరమశివుడికి ప్రదక్షిణం చేసి వీడ్కొని, తండ్రి మీ ఆజ్ఞ నెరవేరుస్తాను, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేస్తాను, ఎంతమంది దేవతలు వచ్చినా నిగ్రహిస్తానని ప్రతిజ్ఞ చేసి పెద్ద కత్తి పట్టుకుని 1000 సింహాలు పూంచిన రథం ఎక్కి బయలుదేరాడు. అనివార్య వేగమున వెళ్ళి రథం ఎక్కుతుంటేట ఆయన మణినూపురముల యొక్క ధ్వనికి బ్రహ్మాండములన్నీ అలా నిలబడిపోయాయి. వీరభద్రావతారాన్ని స్మరించినంత మాత్రం చేత ఎటువంటి ఆపదలు తొలగిపోతాయి అని శైవాగమం చెప్తోంది. అంత గొప్ప అవతారం వీరభద్రావతారం. ప్రత్యేకించి శ్రీశైల క్షేత్రానికి క్షేత్రపాలకుడు బయలు వీరభద్రుడు. అటువంటి మహోత్కృష్టమైన స్వరూపం కాబట్టి మహానుభావుడు బయలుదేరి ఆ దక్ష యజ్ఞవాటికకి వెడుతున్నాడు ప్రమదగణాలతో. ధూళి పైకి రేగింది. చూశారు దక్షయజ్ఞంలో ఉన్న వాళ్ళందరూ, ఓ ఏమిట్రా ఈ ధూళి, అకాలమైనటువంటి మేఘాలు లేచాయి, బహుశः పార్వతీదేవి శరీరం విడిచిపెట్టిన కారణం చేత అమంగళం తరువుకొస్తోందేమో అనుకున్నారు. అప్పుడు అందులో లేచి కొందరన్నారు, అట్టి త్రిపురహరుని, శర్వుని, శుభప్రదుని, ఈశుని ఆయనని రోషింపచేసిన మంగళములు మనకు కలుగునే పద్మగర్భునకునైనా బ్రహ్మగారికైనా మంగళాలు కలుగుతాయిరా. అటువంటి మహానుభావుడు పరమశివుడికి కోపం తెప్పిస్తే, కాబట్టి ఉపద్రవం ఏదో వస్తోందనుకున్నారు.
గబగబా లోపలికి వచ్చారు. దక్ష ప్రజాపతి యొక్క శరీరం మీద కూర్చుని త్రిశూలంతో పొడిచేశాడు వీరభద్రుడు. చూసి ఆయన శిరస్సుని గిరగిర తిప్పి ఊడబెరికి దక్షిణాగ్నిలో పారేశాడు. వీరభద్రావతారానికి ఉద్రేకం ఆగక ఆ పట్టిసాన్ని తీసుకెళ్లి, ఆ కత్తిని తీసుకెళ్లి గోదావరి నదిలో కడిగాడు. ఎక్కడ ఆయన కత్తిని కడిగాడో అదే పట్టిసం క్షేత్రం. ఆ మహానుభావుడు వీరభద్రుడి యొక్క ఉగ్రకళ తగ్గకపోతే దేవతలందరూ కూడా వచ్చి స్తోత్రం చేసినా ఆయన ఉగ్రత శాంతించకపోతే అప్పుడు మళ్ళీ జగదంబని ప్రార్థన చేశారమ్మా, దేనివల్ల తగ్గుతుందని. అంటే అమ్మవారంది, నా 16 కళలలో ఒక కళ భద్రకాళీదేవిని పంపుతున్నాను అంటే ఆ భద్రకాళీదేవి వచ్చి అశ్శరభ దశరభ అశ్శరభధరభ అంటూ ఆడింది. ఆయన ఏం లెక్క పెట్ట, అంతే ఉగ్రంగా ఉన్నాడు. ఇలా కాదని ఆ భద్రకాళీ స్వరూపం గోదావరి నదిలో స్నానం చేసి పైకొచ్చింది. పైకొచ్చి కన్నెపిల్లగా కనపడింది. కనపడేటప్పటికీ ఇంత ఉగ్రస్వరూపము తగ్గిపోయి ఆమె చిటికిన వేలు పట్టుకుని మన ఇద్దరం పెళ్ళాడదామని అని నడిచి వెడుతుంటే మునిమండలి కనపడింది. మునులు కనపడ్డారు. వాళ్ళు వీళ్ళిద్దరికీ మాకిద్దరికీ వివాహం చేయమన్నాడు. ఇద్దరినీ ఒకే పీట మీద కూర్చోబెట్టి గబగబా పీటేసి ఒక పీట మీదే కూర్చోబెట్టి ఇద్దరికీ పెళ్లి చేశారు. అందుకే మునిమండలి ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో మురమళ్ళ. ఆ రోజున వీళ్ళందరూ సత్యలోకంలో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అంతటి మహానుభావుడు పరమశివుడి జోలికి వెళ్ళమని మీకెవరు చెప్పారా? వెళ్ళి చేతులు కాల్చుకున్నారు, పదండి వెళ్ళి ప్రార్థన చేద్దామన్నారు. వీళ్ళందరినీ తీసుకుని మళ్ళీ కైలాస పర్వతం మీదకి వెళ్ళారు. అయిపోయింది, జరగవలసిన కార్యం నిగ్రహించేశాడు మహానుభావుడు. తన కుడి తొడ మీద ఎడమ కాలు పెట్టుకుని, ఎడమ చేయి ఎడమ కాలు మీద, ఎడమ మోకాలు మీద పెట్టుకుని నారదాది మహర్షులు చుట్టూ సేవిస్తుండగా చిన్ముద్ర పట్టి ప్రశాంత వదనంతో మర్రి చెట్టు కింద కూర్చుని మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టంతే వసదృషగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అని ప్రశాంతంగా దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. అప్పుడు వెళ్ళి దేవతలందరూ ప్రార్థన చేశారు, మా బుద్ధి తప్పయింది, ఈశ్వరా మీరు తండ్రి, మేము చేసిన తప్పిదాన్ని మీరు కాకపోతే ఎవరు క్షమిస్తారు, కాబట్టి మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన చేశారు. పరమశివుడు ఉదారుడు. వెంటనే ఆయన వాళ్ళు చేసిన తప్పిదాలని క్షమించి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు.